Hello students, welcome to Augustine Sir's educational channel. ఈ వీడియోలో మనం ఇంకొక ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తాము. ఈ ఆర్టికల్ ఎక్కడొచ్చింది అంటే ఈరోజు వచ్చిన హిందూ న్యూస్ పేపర్. ఓకే, ఈరోజు వచ్చిన హిందూ న్యూస్ పేపర్లో ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ప్రెజెంట్ యూత్ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్పెషల్లీ ఇది యూత్ సిచ్యువేషన్ అయినప్పటికీ మనకి ఎగ్జామ్లో ఇది చాలా సైన్స్ జనరల్ సైన్స్ టాపిక్లో అందులో కూడా బయాలజీ టాపిక్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్కి. ఓకే, హియర్ ఈ ఆర్టికల్లో దేని గురించి చెప్తూ వచ్చారు అంటే డోపమైన్. డోపమైన్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ కోసమే కాదు, మన డైలీ లైఫ్లో ఒక అప్లికేషన్ తీసుకోవడానికి కూడా ఈ టాపిక్ యూజ్ అవుతుంది. ఇక్కడ డోపమైన్ ఓవర్డోస్ గురించి చెప్పారు. డోపమైన్ అంటే ఏంటి అంటే ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఇదేంటి అంటే ఇది మన బ్రెయిన్ కదా, మన బ్రెయిన్లో మనం ఎవ్రీడే కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. ఎవ్రీడే మనం కొన్ని టాస్క్ చేసేటప్పుడు కొన్ని చాలా ఇష్టంగాను చాలా చాలా యాక్టివ్గా మోటివేషన్తో హ్యాపీగా చేస్తాం. అదే కొన్ని పనులు చేయాలి అనుకోండి, అసలు కొన్ని విషయాలు మనం చెయ్యము, కానీ కొంతమంది తప్పక బాధపడుతూ కష్టపడుతూ కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ డోపమైన్ అంటే ఏంటి అంటే మనం చాలా ఇష్టమైన పనులు చేస్తూ వచ్చేటప్పుడు మన బ్రెయిన్ ఇక్కడ చూసారు ఇమేజ్ ఇచ్చాను, మన బ్రెయిన్లో ఒక రకమైన ఒక కెమికల్ అనేది ఒక గుడ్ కెమికల్, మనం మంచి పనులు చేసేటప్పుడు ఇష్టమైన పనులు చేసేటప్పుడు ఒక మంచి కెమికల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆ ప్రొడ్యూస్ అయిన కెమికల్ నేమే డోపమైన్. ఇప్పుడు చాలామందికి ఏదైనా ఫోన్లో ఒక మూవీ చూడడం ఇష్టం అనుకోండి, అది చూసినంతసేపు డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ రీల్స్ ఎక్కువ చూసారనుకోండి, ఇష్టమైన రీల్స్ చూస్తూ వచ్చేటప్పుడు డోపమైన్ ఇంకా ఎక్కువగా రిలీజ్ అవుతూ వస్తుంది అనమాట. మనకి ఏదైనా హ్యాపీ మూమెంట్ ఇస్తుంది అంటే దానికి కారణం ఏంటి అంటే మన బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయ్యే ఈ డోపమైన్ కెమికల్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది ఫీల్ గుడ్ కెమికల్. ఇదేంటి అంటే ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఓకేనా, ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనం బాగా మోటివేషన్గా ఉండేటప్పుడు, ఏదైనా మనం చేసిన పనికి మనకి రివార్డ్ ఇచ్చేటప్పుడు, బాగా ఆనందంగా ఉండే టైంలోని, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునే టైంలో మనకి ఈ డోపమైన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట. అయితే మనకి ఇంకొక విషయం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది బ్రెయిన్ కదా, ఈ బ్రెయిన్ నుంచి మనకి ఇక్కడ నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి చాలా సిగ్నల్స్ అనేవి బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అవుతూ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కలర్, ఈ లైట్ బ్లూ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మిసోకార్టికల్ పాత్వే. ఇలా బ్రెయిన్లో చాలా పాత్వేస్ ఉన్నాయి. మిసోకార్టికల్ పాత్వే. అండ్ రెడ్ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మిసోలింబిక్ పాత్వే. అండ్ హియర్ గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ ఈ చిన్నది, ఈ గ్రీన్ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ట్యూబెరాయిన్ ఫండ్బులర్ పాత్వే. ట్యూబెరాయిన్ ఫండిబ్యులర్ పాత్వే అనేది ఈ పాత్లో ఇక్కడ ఈ గ్లాండ్స్ నుంచి ఇలా చాలా పార్ట్స్కి ఇలా ఈ కెమికల్ ట్రాన్స్మిట్ అవుతూ వస్తుంటుంది అనమాట. అండ్ ఫైనల్లీ ఈ డార్క్ బ్లూ కలర్ ఏంటి అంటే నైగ్రోస్ట్రియల్ పాత్వే. అంటే మనకి డోపమైన్ రిలీజ్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి అంటే బ్రెయిన్ నుంచి త్రూ అవుట్ చాలా కనెక్షన్స్ న్యూరల్ నర్వస్ ద్వారా చాలా కనెక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ బాడీని హ్యాపీ చేస్తూ వస్తాయి అన్నమాట. అయితే ఈ డోపమైన్ ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది అంటే మనకి ఇష్టమైంది బాగా కొత్తవి నేర్చుకునేటప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ డోపమైన్ అడిక్షన్ ఎక్కువగా మంచిది నచ్చేది అలాగ చేస్తూ రావటం వల్ల ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. దీన్ని సమ్టైమ్స్ ఎక్కువగా మనం చేసినట్లయితే అంటే ఎక్కువగా మనకి డోపమైన్ రిలీజ్ అవుతూ వస్తే డోపమైన్ అడిక్షన్లోకి వెళ్తాం. ఈ డోపమైన్ అడిక్షన్ అనేది 2 వేస్లో ఉంటుంది. ఒకటి సబ్స్టాన్స్ అడిక్షన్ అండ్ సెకండ్ ఇస్ ద డిజిటల్ అడిక్షన్. సబ్స్టాన్స్ అడిక్షన్ ఏంటి అంటే ఇప్పుడు చాలామంది యూత్ లేదా చాలా బాగా స్ట్రెస్ఫుల్గా ఉండేవాళ్ళు డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటారు కదా. డ్రగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొకైన్, నికోటిన్, ఆల్కహాల్. వీళ్ళు ఎందుకు ఇది ఎక్కువగా తీసుకుంటారు అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ ది మ్యాసివ్ డోపమైన్ సర్జెస్. అంటే డోపమైన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇవి ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళ బాడీలో ఈ డోపమైన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో దట్ ఏదో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే
ఏదో స్ట్రెస్లో ఉన్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రగ్స్ ఇలాంటివి తీసుకున్నట్లయితే మాకు అది సెట్ చేస్తుంది అనేది అని ఫీలింగ్ అనమాట. కాకపోతే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల బాడీలో డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు అలా మనము ఇది ఒకసారి డోస్ ఇంతే తీసుకుంటాం, నెక్స్ట్ డే ఈ డోస్ సరిపోదు కాబట్టి దీనికి ఓవర్ డేస్ తీసుకోవాలి, నెక్స్ట్ డే ఇంకా ఎక్కువగా తీసుకోవాలి. ఏంటంటే బ్రెయిన్ అనేది డీసెన్సిటైజ్ అయిపోతుంది. సేమ్ ఒకే రోజు ఒకే లెవెల్ మనం ఇచ్చామనుకోండి, వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ యూజువల్లీ. సో దట్ ఒక్కసారి ఎడిక్ట్ అయిపోతే ఎందుకు ఇలా సబ్స్టెన్స్కి ఎడిక్ట్ అవుతూ వస్తారు అంటే దే హ్యావ్ టు ఇంక్రీజ్ ది క్వాంటిటీ ఆఫ్ దట్ సబ్స్టెన్స్. సో దట్ ఫైనల్గా వాళ్ళు ఏంటి అంటే అలా కంప్లీట్గా ఈ అడిక్షన్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే చిన్నదే కదా, చిన్న హ్యాపీనెస్సే కదా అని చిన్న చిన్న సబ్స్టెన్సెస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు, అదేమవుతుంది అంటే హయ్యర్ సబ్స్టెన్సెస్కి ఇంకా ఎక్కువగా తీసుకునే మొత్తాల్లోకి వెళ్తూ ఉంటుంది. లాస్ట్కి దాన్ని ఏంటి అంటే దానికి బానిసలు అయిపోతారు, ఆ డ్రగ్స్కి లేదా ఆల్కహాల్కి నికోటిన్కి బానిసలు అవుతూ వస్తారనమాట. దీన్ని అడిక్షన్ అని అంటాం. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇది మామూలుగా ఇలా డ్రగ్స్ తీసుకోవడమే మనం చాలాసార్లు నేరంగా భావిస్తాం, కానీ సెకండ్ అడిక్షన్ ఇది దానికన్నా పెద్ద డేంజరస్, దట్ ఈస్ డిజిటల్ అడిక్షన్. ఇప్పుడు చూసుకున్నట్లయితే జెన్జీ కిడ్స్, ఈ జెన్జీ కిడ్స్ అంతా ఏంటి అంటే దే ఆర్ బోర్న్ ఇన్ డిజిటల్ అండ్ గ్రోన్ ఇన్ డిజిటల్ అండ్ ఎవ్రీథింగ్. ఏదైనా మూవ్ చేయాలి అంటే దిస్ జెన్జీ కిడ్స్ అనేవాళ్ళు డిజిటల్తోనే లింక్ అయి ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళనే నేను జెన్జీ కిడ్స్ని నేను అనట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ది మిలీనియన్స్ కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతూ వచ్చారు. ఇంకా ఏదో తెలుసుకోవాలని ప్రతిదీ. ఇంకొకటి ఫోమో ఎఫెక్ట్. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఏదో మనం విడిచిపెట్టేస్తున్నాము. ఈ ఫోమో ఎఫెక్ట్ వల్ల కూడా ఎక్కువగా ఏదో తెలుసుకోవాలని సోషల్ మీడియా ప్రతి నోటిఫికేషన్ని చెక్ చేసుకోవడం, ఎవ్రీ షార్ట్ వీడియోని అలా రిపిటేటివ్గా ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండటం వల్ల కూడా మనకేంటి ఇది ఎప్పుడైతే ప్లెజరింగ్ మూమెంట్ వస్తుందో మనకి డోపమైన్ రిలీజ్ అవుతూ వస్తుంది. సో దట్ అలా డోపమైన్ అనేది కంటిన్యూస్ సైకిల్స్ వల్ల వస్తుంటుంది. ఇలా మనం ఎక్కువగా బ్రెయిన్ యాక్టివేట్ చేస్తే ఇది ఏంటి అంటే ఎలా డ్రగ్స్ యూజ్ చేసి ఎలాగైతే హెల్త్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటున్నారో ఎక్కువగా డిజిటల్ మీడియా ఈ సోషల్ మీడియాకి అలా ఈ డోపమైన్ వస్తుంది అంటే హ్యాపీ మూమెంట్స్ వస్తున్నాయని అలా బానిస అయిపోతూ వెళ్ళటం, ఇది ఎలాంటిది అంటే డ్రగ్స్ యూసేజ్ చేయడం లాంటిదే. సో దట్ ఫైనల్గా ఇది ఏంటి అంటే మనలో ఎక్కువగా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోవడం, ఎక్కువగా డోపమైన్ అనేది రిలీజ్ అవ్వటం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఇట్ ప్రొడ్యూసెస్ ది యాంగ్జైటీ. అండ్ సమ్ టైమ్స్ ఈ డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల అటెన్షన్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఒక 30 minutes చేస్తే ఎవరైనా చూస్తారా? లేకపోతే 60 minutes 1 hour చేస్తే, లేదా క్లాస్లో 1 hour ఎవరైనా ఉండగలరా? 10 minutes 5 minutes వీడియో చూస్తేనే దీంట్లో 2x స్పీడ్లో నెక్స్ట్ 10 secondsకి కట్ చేసుకుంటూ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దట్ ఏంటి అంటే అంత అటెన్షన్ అనేది అంత ఎక్కువ ఉండదు. అటెన్షన్ డెఫిసిట్ కూడా ఈ డోపమైన్ ఓవర్గా రిలీజ్ అవ్వటం వల్ల కూడా కాజ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది బిహేవియరల్ డిపెండెన్సీ కూడా షో చేస్తుంది. ఎక్కువగా డోపమైన్ రిలీజ్ అయ్యే వాళ్ళు దే హ్యావ్ లెస్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ తక్కువ, కన్సిస్టెన్సీ తక్కువ, ఓపిక ఉండదు, చిరాకు పడుతుంటారు. ఇంకా ఇక్కడ చూడండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ రాశాను. అడాల్సెంట్స్ అండ్ యంగ్ అడల్ట్స్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఈ అడాల్సెంట్స్ అండ్ యంగ్ అడల్ట్స్లో అప్పుడే బ్రెయిన్ డెవలప్ అయ్యే స్టేజ్లో ఇక్కడ ఏమవుతుంది అంటే డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల ఇట్ విల్ బికమ్ ఎన్ ఆర్టిఫిషియల్ వే, అంటే న్యాచురల్గా డెవలప్ అయ్యేది కాకుండా సంథింగ్ ఏదో ఇంపోజ్ చేసినట్లు అవుతుంది అనమాట. ఎక్కువగా రోజుకి 3 గంటల కన్నా ఎక్కువ సమయం స్క్రీన్ టైంలో ఉన్నట్లయితే దే విల్ ఫేస్ యాంగ్జైటీ, డిప్రెషన్, అటెన్షన్. ఇవన్నీ నేను చెప్పలేదు, మీకు ముందు చూపించిన ఈ ఆర్టికల్లో దే మెన్షన్డ్. ఈ పాయింట్స్ నేను ఇక్కడ ఆర్డర్లో తీసుకొని వచ్చాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే అండ్ డోపమైన్ సెన్సిటివిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఏమంటే మనకి ఎవ్రీడే ఈరోజు ఒక చిన్న విషయం తెలుసుకున్నామని ఉంటుంది, నెక్స్ట్ డే దీనికన్నా పెద్దది. అలా మనకి స్క్రీన్ టైం అనేది అలా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన సోషల్ మీడియాలో కూడా చూసినట్లయితే నిన్నటికన్నా ఈరోజు బాగా చేయాలని డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. వాటి వల్ల ఏంటి అంటే ఆటోమేటిక్ మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండకుండానే దీనికి స్టిమ్యులేట్ అయిపోతుంది. ఓవర్గా డోపమైన్ వచ్చినప్పుడు ఒకేసారి ఇవి ఏమీ లేనప్పుడు ఏమవుతుంది అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, అటెన్షన్ డెఫిసిట్ అండ్ రిలేషన్స్లో కూడా
ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఫైనలీ ఇట్ రెడ్యూసెస్ ది ఎబిలిటీ టు ఎక్స్పీరియన్స్ ది న్యాచురల్ ప్లెజర్. అంటే ఒక మనిషికి సామాన్యంగా ఏ ఆనందాలు పొందుతారో అవన్నీ కాకుండా ఏదో ఒక డిజిటల్ సమ్ అదర్ ఫ్యాక్టర్ వల్ల ఆర్టిఫిషియల్గా ఆనందాన్ని పొందే స్టేజ్లోకి ఒక మనిషి వచ్చేస్తారు. ఇప్పుడు మన బాడీలో డోపమైన్ ఎక్కువగా అయ్యింది అనేది కొన్ని సైన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఆ సైన్స్ ఏంటి అంటే డిక్రీజ్డ్ మోటివేషన్ ఫర్ ది నార్మల్ టాస్క్స్. ఎవ్రీడే కొంతమంది ఒక టాస్క్ ఒక గోల్ పెట్టుకున్నట్లయితే దాన్ని చాలా డిసిప్లైన్డ్గా కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటారు, హార్డ్ వర్క్ చేస్తుంటారు కదా. డిసిప్లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ గోల్ రీచ్ అవ్వడానికి ఎవ్రీడే యూ షుడ్ బి డిసిప్లైన్డ్. అయితే ఈ డిసిప్లైన్ అనేది తగ్గిపోతుంది. నార్మల్ టాస్క్స్ డైలీ చేయడానికి కూడా they lack of that motivation because they are overloaded with this dopamine. అండ్ ఎమోషనల్ బ్లంటింగ్, లైక్ ఎమోషనల్గా కూడా స్టేబుల్గా ఉండరు, ఎక్కువగా రియాక్ట్ అవ్వటం, ఎక్కువగా ఏడవటం, లేకపోతే ఎక్కువగా నవ్వటం, సంబంధానికి సిచ్యువేషన్కి లేనట్టుగా బిహేవ్ చేయటం. అండ్ షార్ట్ అటెన్షన్ స్పాన్, ఒక మనిషి 1 minute కన్నా ఎక్కువగా ఇంక మనుషులతో స్పెండ్ చేయలేరు. దే విల్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సోషల్ మీడియా. అండ్ నెక్స్ట్ ఈజ్ ద స్లీప్ డిస్టర్బెన్సెస్. ఎక్కువగా డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అయితే మనకి ఎవ్రీడే మనం 6 to 8 hours అనేది స్లీప్ అనేది నెససరీ. బట్ ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా వస్తాయి డోపమైన్ ఓవర్లోడ్ అయితే. అండ్ అట్ ద సేమ్ టైం మేజర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. యాంగ్జైటీ, కంగారు, డిప్రెషన్, ఏదో బాధ, ఏదో కోల్పోయాం, ఎందుకు పనికొస్తానా అనే క్వశ్చన్స్. అండ్ పూర్ సెల్ఫ్ ఎస్టీమ్, ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వటం, లేకపోతే ఓవర్ ఎస్టిమేట్గా ఫీల్ అవ్వటం, ఇంకా తను తక్కువగా చేసుకొని చేయటం. ఎవ్రీ వన్ ఈజ్ ప్రిషియస్, ఎవ్రీ వన్ హ్యాస్ ది ఓన్ డెఫినెట్ రోల్. ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకమైన వాళ్ళే కదా, ప్రతి ఒక్కరు ఒక యూనిక్ పర్సన్. సో దట్ ఆ ఎస్టిమేషన్ నుంచి పూర్ ఎస్టిమేషన్లోకి వెళ్ళిపోతారు. అండ్ గ్రాడ్యువల్గా ఇట్ ఫీల్స్ ది ఇమీడియట్ క్రైసిస్. వీటి వల్ల ఈ డిప్రెషన్ వీటి వల్ల ఫస్ట్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మెంటల్ హెల్త్ అయినప్పటికీ కూడా ఇట్ విల్ లీడ్స్ టు ది ఫిజికల్ హెల్త్. శారీరకంగా కూడా వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. హెల్త్ ఇష్యూస్ ఉండేటప్పుడు వాళ్ళు చేయాల్సిన టాస్క్ చేయరు. అండ్ టాస్క్ కంప్లీట్ అవ్వలేనప్పుడు దే విల్ నాట్ రీచ్ దట్ గోల్. ఆ గోల్ రీచ్ అవ్వలేనప్పుడు దే విల్ డెఫినెట్లీ వాళ్ళు ఏంటి అంటే ఏమి సాధించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అండ్ ఏది సంపాదించుకోలేని స్థితిలోకి కూడా వెళ్ళిపోతారు అనమాట. సో దట్ డోపమైన్ అనేది చాలా కంట్రోల్డ్గా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని రెడ్యూస్ చేయాలి అంటే హియర్ దే గివెన్ ఆ ఆర్టికల్లోనే restoring balance, some tips they given like digital detox and dopamine fasting. And every day anta kuda social media lo ala undipokunda we should take some breaks. అంటే ప్రతి నోటిఫికేషన్కి మనం అటెండ్ అవ్వనవసరం లేదు, కొంత టైం పెట్టుకోవాలి. ఆఫ్టర్నూన్ లేదా నైట్ 1 hour ఫలానా ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తాం, లేకపోతే ఫలానా న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోస్ చూస్తాం. ఇలాంటివి టైం టేబుల్ సెట్ చేసుకోవటం వల్ల వీ కెన్ టేక్ ద బ్రేక్ ఫ్రమ్ ది డిజిటల్ డిటాక్స్. మన సబ్స్టాన్స్ అడిక్షన్లో కన్నా ఈ డిజిటల్ అడిక్షన్లోనే ఎక్కువ పీపుల్ 90% పీపుల్ ట్రాప్లో ఉన్నారు. సో దట్ దే నీడ్ దట్ డిటాక్సిఫికేషన్. అంటే డోపమైన్ నుంచి ఫాస్టింగ్ అనేది అవసరం. ఎందుకు? ఈ డోపమైన్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాబట్టి. సో దట్ అండ్ అనదర్ టైం డివైస్ యూసేజ్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి, గ్రేస్కే మోడ్లో పెట్టుకోవాలి. అండ్ వీ షుడ్ టేక్ ది బ్రేక్స్. కంటిన్యూస్గా వీడియోస్ అలా చూడకుండా వీ షుడ్ టేక్ ది బ్రేక్స్. అండ్ నెక్స్ట్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్నెస్ గురించి కూడా వీ షుడ్ ఫోకస్. అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయటం, మైండ్ఫుల్నెస్గా ఉండటం. అంటే మైండ్ఫుల్నెస్ అంటే అటెన్షన్ స్పాన్ ఎక్కువగా ఇవ్వటం. అండ్ వర్క్లో డీప్గా ఇన్వాల్వ్ అయి చేసేటప్పుడు మనకి వేరే వాటిపైన ఎవరో నోటిఫికేషన్ పెడితే ఏదో వీడియో వస్తే వాటిపైన ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అండ్ వీ షుడ్ ఎంగేజ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అండ్ హాబీస్. ఎవ్రీ వన్ వీ షుడ్ లెర్న్ ది సమ్ హాబీస్. హాబీస్ అంటే ఏంటి? అపార్ట్ ఫ్రమ్ అవర్ వర్క్ సమ్ అదర్ వర్క్స్ విచ్ గివ్ సమ్ మానిటరీ బెనిఫిట్స్. మన ఇంట్రెస్ట్లకి మన ఆశలకి. ఎడ్యుకేషన్ అనేది ఎవ్రీ వన్ వీ షుడ్ రీడ్. ఇందులో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వీ షుడ్ రీడ్ ది బేసిక్ ఎడ్యుకేషన్. దీని నుంచి మనం ఎవరూ తప్పించుకోలేం. బట్ వీ షుడ్ మనకి ఇంట్రెస్ట్ కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్, డాన్సింగ్, గార్డెనింగ్, కుకింగ్, ఇంకా చాలా టాస్క్స్ ఉంటాయి, వ్లాగింగ్. వీటి మనకి ఏదైనా ఏరియా ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వాటిని మనం డెవలప్ చేసుకునేటప్పుడు దే విల్ గివ్ సమ్ లైవ్లీహుడ్స్. ఓకే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హ్యూమన్ కనెక్షన్స్. ఈ డిజిటల్ మీడియా పెరిగిపోవటం వల్ల హ్యూమన్ కనెక్షన్స్ అనేవి తగ్గిపోయాయి. సో దట్ మనకి ఇష్టమైన వాళ్ళని, మన పేరెంట్స్ అనుకునే వాళ్ళని, మనకు క్లోజ్గా ఉండే వాళ్ళని ఎవ్రీ టైమ్ వీ షుడ్ మీట్ ఫేస్ టు ఫేస్
and we should also maintain the stable relations, and it will give the lasting happiness. సోషల్ మీడియా మన కష్టం వచ్చేటప్పుడు మన పక్కన నిలబడదు, కానీ ఓన్లీ పీపుల్ హూ ఆర్ విత్ అస్, ఎవరైతే మన కోసం, దోస్ హూ ఆర్ మెంట్ ఫర్ అస్, దే విల్ స్టే ఫర్ అస్. సో దట్ వీ షుడ్ రిమెంబర్ దీస్ థింగ్స్. ఒక మంచి హ్యూమన్ కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి విత్ ఇన్ అవర్, లైక్ మన పేరెంట్స్ తోటి, మన రిలేషన్స్లో మన పేరెంట్స్, మన సిబ్లింగ్స్ అండ్ మన రిలేటివ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్, మన వెల్ విషర్స్, మన టీచర్స్, మన ఫ్రెండ్స్, వీళ్ళందరినీ we should maintain. And next is lifestyle factors, like we should take the good sleep అనేది మన ఎవ్రీడే యాక్టివిటీ పైన కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, కాబట్టి we should take the rest 6 to 8 hours compulsory, and we should take the nutritious food and emotional awareness కూడా. We should have the emotional intelligence like empathy, sympathy, compassion. All these factors we need to have in our lives. They will stabilize our dopamine levels. Okay students, thank you so much. Have a happy day.